డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, very good evening. Yeah, very good evening, guys. So, last classes complete చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear? Clear, sir. Okay, very good. So, టెక్నికల్ పాయింట్స్ కూడా చేస్తున్నారా? కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలని తెలుసుకున్నారా నీట్ గా? చేసాం సార్. వెరీ గుడ్, సూపర్. రిమైనింగ్ వాళ్ళు చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో ఇప్పటి వరకు జరిగినట్టు కంప్లీటా? ఓకే, సో ఎవరికైనా ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ వరకు మనము టాలీ ప్రైమ్ 6.0లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. బేసిక్స్ తెలుసుకున్నాం, కాలేజ్ అండ్ స్కూల్ అకౌంటింగ్ తెలుసుకున్నాం. సో తర్వాత అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ తెలుసుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ కూడా క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. యా, సో ఫ్రమ్ టుడే మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. నిన్నటి వరకు సర్వీస్, ఈరోజు మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? చెప్పండి, ఇన్వెంటరీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? స్టాక్ ఎంత ఉంది తెలుసుకోవడం కోసం మెయింటైన్ చేస్తారు. ఓకే, సో ఇన్వెంటరీ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ మార్కెట్ లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది? చెప్పండి, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మ్యానుఫ్యాక్చరింగ్ మనం డిస్కస్ చేయట్లేదు, ఇన్వెంటరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. మార్కెట్ లో ఎలాంటి షాప్స్ ఉంటాయి? ఎలాంటి షాప్స్ అదే ఎలాంటి స్టోర్స్? ఎగ్జాంపుల్స్ కావాలి. మొబైల్ షాప్స్, వెరీ గుడ్. ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పండి. మొబైల్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్, ఇంకా సిమెంట్ ఐరన్, వెరీ గుడ్. ఇంకా ఆటోమొబైల్స్, వెరీ గుడ్. స్టీల్ కూడా. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మీరు ఒక్కటే ఒక పదం ఏం చెప్పాలి? ఇన్వెంటరీ మీన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఏవైనా కావచ్చు, పర్చేజ్ చేసి సేల్స్ చేయడం. ఓకే, సో దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. మన నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్ ఉండొచ్చు, ఫర్నిచర్ షాప్ ఉండొచ్చు, మెడికల్ స్టోర్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండొచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఉండొచ్చు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్
సో మన బిజినెస్ లోకల్స్ లో ఉండొచ్చు. ఎక్కడ ఉండొచ్చు? వైజాగ్ లో కానీ, గుంటూరులో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ ఉండొచ్చు. సో మనం హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి మన మొబైల్ షాప్, మన బిజినెస్ మొబైల్ షాప్ అనుకుంటే హైదరాబాద్కి వెళ్ళి ఒక 50 డిఫరెంట్ ఐటమ్స్ మోడల్స్, ఒక మొబైల్స్ 10,000తో పర్చేజ్ చేసుకుంటాం. మన లోకల్లో 20-25,000కి సేల్ చేసుకుంటాం. పర్చేజ్ ఇన్వర్డ్స్, సేల్స్ అవుట్వర్డ్స్. ఫైనల్ గా మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది ఎలా మెయింటైన్ చేయాలి టాలీ ప్రైమ్ 6.0లో అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్ గైస్. చూడండి, ఇది మన సెకండ్ ఛానల్ అండి, టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీ లోకేష్ మన ఛానలే, ఇది కూడా మన ఛానలే. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దీన్ని కూడా సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీకు మంచి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అప్డేటెడ్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాం. మన ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ ఆర్కే మొబైల్ స్టోర్ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు మార్కెట్లో బాలు మొబైల్ స్టోర్ నుంచి 3 రకాల మొబైల్స్, 3 రకాల ఎయిర్ డోప్స్, 3 రకాల పెన్ డ్రైవ్స్ ని పర్చేజ్ చేశారు. టోటల్ గా 9 ఐటమ్స్. క్వాంటిటీ ఉన్నాయి, రేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి, వీటి స్టాక్ గ్రూప్స్ అంటాం. ఈ క్వాంటిటీని నెంబర్స్ అంటాం, యూనిట్స్ అంటాం. వీటిని స్టాక్ ఐటమ్స్ అంటాం. ఈ రోజు చెప్పబోయే ప్రాబ్లం నుంచి ఇవి కొత్తగా వస్తాయి. ముందు ఓన్లీ డెబిట్ క్రెడిట్ మాత్రం వచ్చాయి. ఈ రోజు మనకి ఐటమ్స్, యూనిట్స్, స్టాక్ గ్రూప్స్ కొత్తగా వస్తాయి. దీన్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఒక మొబైల్ స్టోర్ అనమాట ఇది. ఓకే, ఆర్కే మొబైల్ స్టోర్, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఓకే, సో నిన్నటి ప్రాబ్లం వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ మాత్రమే వేసి పెట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ ఆప్షన్స్ మ్యాండేటరీగా లోనే ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చింది ఇన్వెంటరీలోకి, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ కామన్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్ లేకి వెళ్ళండి. నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మనకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే కనిపించేటివి. ఈ రోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఈరోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ కొత్తగా వచ్చాయి. ఎక్కడ ఎస్ పెట్టింటే వచ్చాయి? F11 లో 2 ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఆ ఫీచర్ ఇక్కడికి వచ్చాయి. అదే అక్కడ నో పెడితే ఈ ఫీచర్స్ కనిపించవు. కావాలంటే చూడండి, F11కి వెళ్ళండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ నో పెడుతుంది. కంట్రోల్ ఏ, క్రియేట్. చూసారు ఇక్కడ కనబడుతున్నాయా? వెళ్ళిపోయినాయి, చూడండి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఎస్ పెడితే F11 లో మళ్ళీ వస్తాయి. కంట్రోల్ ఏ, సేవ్. వచ్చాయా ఇన్వెంటరీ మాస్టర్స్? అది లింకప్. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళి కామన్, ఇంకా రెగ్యులర్ గా మీరు ఎలా చేస్తున్నారు. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్, క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది? SBI బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ బాలు మొబైల్ స్టోర్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్, బాలు సండ్రీ క్రెడిటర్స్. సో ఒక రియల్ టైంలో అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ సేల్స్ అండ్ కమాల్ మొబైల్ స్టోర్. సేల్స్ వెళ్ళండి,
సేల్స్ ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్సే తీసుకోవాలి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది? కమాల్ మొబైల్ స్టోర్. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేసేటే. ఇంకా తండ్రి డెప్టార్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్, ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అండ్ రెంట్. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, తండ్రి క్రెడిటార్స్. నెక్స్ట్ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి రెగ్యులర్ గా మీరు చేసేటమ్మా. కొత్తగా మనం చేసింది అంటూ ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్కేప్ ఇవ్వండి. సో ఇప్పుడు యూనిట్ లేక వెళ్ళాలి. ఫస్ట్ యూనిట్. ఓకే, ఇప్పుడు యూనిట్ మన దగ్గర క్వాంటిటీ ఏమున్నాయి? ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో యూనిట్ లేక వెళ్ళండి. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఓకే ఓకే. ఇప్పుడు బనానాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బనానాస్? డజన్సా, కేజీసా, పీసెసా, ప్యాకెట్సా? డజన్స్. యాపిల్స్ షర్ట్స్, బై షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారు? నెంబర్సా, బాక్సెసా, పీసెసా? షర్ట్స్ ఎలా కొలవచ్చు? నెంబర్స్. నెంబర్స్. పీసెస్ చేయొచ్చా? పీసెస్ బాక్సెస్ లో పర్చేజ్ చేయొచ్చా? పీసెస్ కూడా చేయొచ్చు. మెడిసిన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎలా కొలుస్తారు మెడిసిన్స్ ని? బాక్సెసా, పీసెసా, ప్యాకెట్సా? సీడ్స్ సీడ్స్ గా కొలుస్తారా? బాక్సెస్ గా కొలుస్తారా మెడిసిన్స్ ని? యా. సో తర్వాత నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? బాటిల్సా, బాక్సెసా, కేజీసా? ఎలా? అలా లీటర్స్ కానీ బాటిల్స్ కానీ. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు మన ప్రాబ్లం లో ఒకటే ఉంది, నెంబర్స్ ఒకటే. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో కేజెస్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి. జస్ట్ అవి కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తుంది. కేజీ అంటే కిలోగ్రామ్స్, ఈటీ అంటే బాటిల్స్, పీసీ అంటే పీసెస్, ఈకే అంటే ప్యాకెట్స్. ఇంకా ఏముంటాయి మనకి? డీజెడ్ అంటే డజన్స్. ఇలా మీరు చేసుకోవాలి రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్లేస్ లో. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్స్ కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఐటమ్స్, యూనిట్స్ మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. మొబైల్స్, నెక్స్ట్ ఎయిర్ డ్రాప్స్, నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఇలా ఈ విధంగా స్టాక్ గ్రూప్స్ చేసుకోండి. కేటగిరీస్ లో ఈ ప్రాబ్లంలో, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. మీరు చేసిండేది ఈ ప్లేస్ లో కూర్చుంటాయి. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? వివో. మీరు చేసిన గ్రూప్స్ నీకు వచ్చినాయా? మొబైల్స్. తర్వాత మీరు చేసిన యూనిట్స్ నీకు వచ్చినాయా? నెంబర్స్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్ నోకియా, మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ ఓపో, మొబైల్స్, నెంబర్స్. ఈ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట.
ఇది నో పెట్టేస్తాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా. మళ్ళీ నాకు రాలేదు సార్ అంటారు. అక్కడే 3 క్రియేట్ చేశారు. నెక్స్ట్ బోట్ వచ్చేసి ఏంటి, ఎయిర్ డబ్స్. యూనిట్స్ ఏమున్నాయి, నెంబర్స్. నెక్స్ట్ JBL. నెక్స్ట్ నాయిస్. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ HP. నెక్స్ట్ శాండిస్క్. నెక్స్ట్ సామ్సంగ్. ఈ విధంగా 100 రకాల ఐటమ్స్ ఉన్నా వితౌట్ GST. GST లేకుండా మనం ఫస్ట్ చేస్తున్నాం. GST వచ్చిన తర్వాత అది వేరు. ఓకే, వితౌట్ GSTతో మనం చేసాం. మీరు చేసింటన్ని చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళి మీరు ఏమైనా మిస్టేక్ చేసినా వాటిని మార్చుకోవచ్చు. నెంబర్స్ ఉంది, పీసెస్ గా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఏ పీస్ JBL మార్చింది మనం. మళ్ళీ నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మార్చుకోవచ్చు ఆల్టర్లోకి వెళ్ళి. ఇప్పుడు వాచెస్ లోకి వెళ్తాం. ఫస్ట్ ఏంటి, రిసిప్ట్. క్యాపిటల్ ఎంత పెట్టారండి, 15 lakhs క్యాష్. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ A, సేవ్. డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. పర్చేజ్ బాలు మొబైల్ స్టోర్. వివో ఫ్రీ. ఈ బాక్స్ కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. డైరెక్ట్ గా ఇక్కడే క్వాంటిటీ రేట్ అడగచ్చు. డోంట్ వరీ. 50 క్వాంటిటీ, రేటు 15,000. ఒక్కొక్కటి 15,000 అని అర్థం. నోకియా 20,000. ఓపో 25,000. 9 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర ఉన్నాం. కోట్ 30, 1,500. JBL 40, 500. నాయిస్ 60, 500. శాండిస్క్ సామ్సంగ్. ఇలా ఒకే బాలు మొబైల్ స్టోర్ దగ్గర మనము 25,01,000 కి 9 రకాల ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. చూడండి, సర్వీస్ లో అయితే నీకు డెబిట్ క్రెడిట్ వచ్చింది. అదే ఇన్వెంటరీలోకి వచ్చేసరికి ఫార్మాటే మారిపోయింది. నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, పార్టీ నేమ్, పర్చేజ్ లెడ్జర్, ఇవన్నీ ఫార్మాటే మారిపోయింది. చూడండి, అదే సర్వీస్ లో అయితే ఓన్లీ డెబిట్ క్రెడిట్ మాత్రమే వస్తుంది. ఇన్వెంటరీ అయితే క్వాంటిటీ, రేటు, అమౌంట్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. పర్చేజ్. నెక్స్ట్, నువ్వు పైన ఏవైతే ఐటమ్స్ పర్చేజ్ చేసావో వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్స్ చేస్తావు. F8 లో వెళ్ళండి. F8 లో వెళ్ళిన తర్వాత ఫార్మాట్ మారింది.
కమాల్ మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇవ్వండి. ఇవో మీ దగ్గర 50 ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నారు? 30. 20,000కి 5,000 ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తాం. నోకియా $1,000. ఇలా 12,50,000కి 12,50,000కి మన బిజినెస్ సేల్ చేసింది. ఎవరికి? కమాల్ మొబైల్ స్టోర్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ F7 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్యాష్ పే టు క్రియేటర్ అంటే పేమెంట్. వాళ్ళు మొబైల్ స్టోర్ 25 lakhs మనం పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 2 lakhs మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కమాల్. రెంట్ 26,000. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నెట్ ప్రాఫిట్ 2,70,000. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్స్ వచ్చినాయంటే మీరు చూసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. ఓకే, స్టాక్ సమ్మరీ ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో JBL 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంది. 50 పర్చేజ్ చేసావు, 25 సేల్ చేసావు, 25 అలాగే ఉన్నాయి. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. నోకియా 50 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 30 ఉన్నాయి. ఓపో 20 పర్చేజ్ చేసావు, 20 అలాగే ఉన్నాయి, ఏం సేల్ చేయలేదు, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఉన్నాయి. టోటల్ గా ఇన్వర్స్ 25 lakhs, అవుట్వర్డ్స్ 12 lakhs 50,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 15,47,000. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్. పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. సో ఏ ఓచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి అని స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తుంది. కాంట్రాలో ఒకటి ఉంది, జర్నల్లో ఒకటి ఉంది, పేమెంట్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మంత్ వైజ్ గా.
పర్చేజ్ లో ఒకటి ఉంది, రిసిప్ట్ లో 2 ఉన్నాయి, సేల్స్ లో ఒకటి ఉన్నాయి. కొత్తగా మనం ఎన్ని లెడ్జెస్ క్రియేషన్ చేసుకున్నాం, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, కొత్తగా యూనిట్స్ ఏం చేసాం అన్ని ఇక్కడ చూపిస్తాం. వీటి స్టాటిస్టిక్స్ అంటాం. ఇన్వెంటరీ బుక్స్ ఐటమ్ వైజ్ గా షో చేస్తుంది, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్. సో పర్చేజ్ అంటే రెడ్ కలర్, అవుట్వర్డ్స్ అంటే బ్లూ కలర్. 60 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం. మన గ్రాఫ్ కూడా లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది. సో దీన్ని ఇన్వెంటరీ అంటారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా స్టాక్ వెరీలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో మనకి ఐటమ్ వైజ్ గా కూడా చూడొచ్చు. మనం ఎంతకు పర్చేజ్ చేసాం, ఎంతకు సేల్ చేసాం. ఇక్కడ 1500కి పర్చేజ్ చేసాం, ఇక్కడ 2000కి సేల్ చేసాం. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెంటరీ. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్ షీట్. ఓకే, ఒకవేళ మీరు క్వాంటిటీ మిస్టేక్ వేశారు, డే బుక్ ఓపెన్ చేశారు, పర్చేజ్ లో బై మిస్టేక్ లో క్వాంటిటీ మిస్ మ్యాచ్ పడింది, 100 వేశారు, సేవ్ చేశారు, మిస్టేక్ ఉంది, ఓపెన్ చేయండి, ప్రాబ్లం చూడండి, ఎక్కడ ఎంత క్వాంటిటీ ఉంది, మీరు ఎంత మిస్ చేశారు చెక్ చేయండి. ఇక్కడ 50 ఉన్నాయి, నేను 100 ఇచ్చాను, ఓపెన్ చేయండి, ఇక్కడ 50 అని మార్చండి, మార్చి సేవ్ చేయండి. కంట్రోల్ ఏ మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తుంది. ఇలా మెయింటైన్ చేయాలి. దీన్నే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. టాలీ ప్రైమ్ 6.0లో ఈ విధంగా మీకు అక్కడ ఇన్వాయిస్ రూపంలో ఉంటాయి, ఇక్కడ మీకు ఒక మెటీరియల్ ఇచ్చాను. ఈ రియల్ టైమ్ ఇన్వాయిసెస్ అనేది జిఎస్టీలోకి వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలనేసి. ఓకే, ఇక్కడ ఎలా ఉన్నాయో బుక్ లో సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటాయి. అక్కడ సప్లయర్ నేము, వాళ్ళ ఇన్వాయిస్ నెంబర్ అవన్నీ ఉంటాయి, అవి అక్కడ నేను చూపిస్తాను. దీన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి వచ్చాయంటే, మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ అనేది స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఇక్కడ బిఎక్స్ అంటే బాక్సెస్, బిటి అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. ఇక్కడ షాంపూస్, టూత్ పేస్ట్ ఇవన్నీ కేటగిరీస్ అవుతాయి. జనరల్ ఐటమ్స్ అనేది గ్రూప్ అవుతుంది. ఈ పియర్స్, మా మైసూర్ శాండల్ ఇవన్నీ ఐటమ్స్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలిసినట్టే. జస్ట్ ఒకటి చూపిస్తాను, ఈ ప్రాబ్లంలో చూపిస్తాను, మీరు అక్కడ చేయండి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి మీరు చేయండి. ఫస్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, కంట్రోల్-A సేవ్. జనరల్ ఐటమ్స్ కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, కంట్రోల్-A సేవ్. స్టాక్ కేటగిరీ ఏమున్నాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. వీటిని కేటగిరీస్ అంటాం. ఆల్రెడీ నేను యూనిట్స్ చేశాను కదా, మీరు సపరేట్గా చేసుకోండి. నేను దీంట్లో చూపిస్తున్నాను. స్లైడ్ కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, మెడిసిన్స్. ఈ అండర్కి యూనిట్స్ కి మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ లో F12 లో ఇక్కడ ఉంటుంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్.
ఎస్ పెట్టాలి. కంట్రోల్ ఏ. ఇప్పుడు మధ్యలో వచ్చేది ఇప్పుడు న్యూస్ ఏ దానికి సంబంధించింది? పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ సెలెక్ట్ చేయండి. యూనిట్స్ ఏమున్నాయి? పాక్సెస్. పాక్సెస్ నేను చేయలేదు, మర్చిపోయినా. ఆన్ ద స్పాట్ చేయొచ్చు. క్రియేటర్ పిఎక్స్ పాక్సెస్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. ఫర్దర్ చెప్తాను. ఓవరాల్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్ ఇలా తీసుకోవాలి ఎక్స్ట్రా. నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను, తర్వాత మీరు చేయాలి. మీకు హోంవర్క్ టాస్క్. యాంటీబయాటిక్స్, బాక్సెస్. నెక్స్ట్ జింటస్. బాటిల్స్. నెక్స్ట్ పియర్స్. జనరల్ ఐటమ్స్, హోప్స్, బాక్సెస్. మైసూర్ శాండిల్, కాకా. జనరల్ ఐటమ్స్, టూత్ పేస్ట్ ప్యాకెట్స్. ఇలా అంటే చేసుకోవాలి. ఇలా చేసుకొని మీరు అన్ని బడ్జెట్స్ ఇంకా పర్చేజ్లోకి వెళ్ళి ఒకే పర్సన్ అండర్లో మీరు అన్ని తీసుకోవాల్సి వస్తుంది. మొత్తం ఒక 20 ఐటమ్స్ ఉంటాయి. 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్లోనే మీరు తీసుకోవాలి. సన్ రైజర్స్ మీద తీసుకోవాలి. ఓకే. ఆ పర్చేజ్ చేసిన తర్వాత అవే ఐటమ్స్ ని కస్టమర్స్ కి సేల్ చేస్తారు. తర్వాత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ పేమెంట్ లో పోస్ట్ చేస్తారు. ఆన్ ద స్పాట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ బి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. ఆల్ట్ సి, ఫైర్ ఇన్సూరెన్స్ paid, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి. సేవ్. ఇలా ఈ విధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఈ పైన ఐటమ్స్ ఏవైతే మీరు పర్చేజ్ చేసింటారో అవే ఐటమ్స్ ఇక్కడ యూనివర్సల్ ట్రేడర్స్ సేల్ చేస్తారు. తర్వాత మూన్ ట్రేడర్స్ కూడా సేల్ చేస్తారు. ఓకేనా?
క్లియర్ మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. కేటగిరీ సరే ఎందుకు చేస్తారు? హలో సార్, కేటగిరీ సరే ఎన్ని సార్ మెన్షన్ చేస్తారు? నాకు అర్థం కాదు. స్టాక్ నీట్ గా కనిపించడం కోసం. ఓకే సార్. ఇప్పుడు ఇండియా అనేది ఒక గ్రూప్. ఓకే. ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి? 29 స్టేట్లు ఉన్నాయి. 29. అవి కేటగిరీస్. ఆ కేటగిరీ స్టేట్స్ లో మళ్ళా జిల్లాలు ఎన్ని ఉన్నాయి? ఏంటి సార్? స్టేట్స్ లో జిల్లాలు ఎన్ని ఉంటాయి? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 28, 27. 28 సార్. అట్లా ఏరియా వైజ్, స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, గ్రూప్ వైజ్ గా చెక్ చేసుకోవడానికి బాగుంటాయి. అందుకోసం మనం అవి చేసుకుంటాం. మొబైల్స్ అనేది ఒక కేటగిరీ, ల్యాప్టాప్స్ అనేది ఒక కేటగిరీ. అంటే గ్రూప్ అనేది సార్ దాని సబ్ ఉంటే అలా గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. నువ్వు అన్ని మిక్స్ చేసి ఒకే దాంట్లో వేసావు అనుకో, ఓకే. ఏవి యాక్సెసరీస్, ఏవి మెడిసిన్స్, ఏవి సర్ట్స్ అని ఎలా తెలుస్తుంది? అన్ని ఒకే దాంట్లో వేస్తే. అదే నువ్వు ఒక గ్రూప్ పెట్టుకుంటే సర్ట్స్ అంటే ఇవి, మొబైల్స్ అంటే ఇవి, పెన్ డ్రైవ్స్ అంటే ఇవి అని ఒక గ్రూప్ లో కనపడతాయి. అలా ఏ కేటగిరీ కింద ఆ కేటగిరీ కనిపించాలి అంటే మనం మెయింటైన్ చేయాలి. లేదు అన్ని ఒకే దాంట్లో, షర్ట్స్ ఒకే దాంట్లోనే, మొబైల్స్ ఒకే దాంట్లోనే, యాక్సెసరీస్ ఒకే దాంట్లోనే, మెడిసిన్స్ ఒకే దాంట్లోనే, ఏవి ఎంత స్టాక్ ఉందని ఎలా తెలుస్తుంది? అదే గ్రూప్స్ మెయింటైన్ చేస్తే ఎస్, మొబైల్స్ 10,000 ఉంది స్టాక్. ఓకే, తర్వాత మెడిసిన్స్ 20,000 ఉంది, షర్ట్స్ 10,000 ఉన్నాయి. అలా డిఫరెన్స్ కనబడుతుంది నీట్ గా. ఓకే సార్. ఓకే ఓకే, అర్థం సార్. ఓకే, క్లియర్? రిమైనింగ్ వాళ్ళకి ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ప్లీజ్, ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్? ఉపేంద్ర, మౌనిక, సత్యనారాయణ. ఎస్టర్డే ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ ఉంది కదా. హలో, చెప్పండి. అక్కడ మనం లీప్ ఇయర్ ఇట్లా వచ్చినప్పుడు మీరు 365 డే తీసుకోమన్నారు కదా. అక్కడ 360 లీప్ ఇయర్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? ఎలా ఉంటే అలాగే మనం మేనేజ్ చేయగలుగుతాం. అడిషనల్ గా ఏమైనా కావాలనుకున్నప్పుడు టీడీఎల్స్ అంటాం, టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్. ఎక్స్ట్రా ఫీచర్ అమౌంట్ పే చేసుకుని ఒక ఆప్షన్ ఎక్స్ట్రా పెట్టించుకో. ఓకే, సో అది సాఫ్ట్వేర్ ని మనం ఎలా పడితే అలా మనము వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మనం ఉపయోగించుకోవాలి. మనకు ఎక్స్ట్రా ఏదైనా యాక్టివిటీస్ కావాలనుకుంటే అడిషనల్ గా కస్టమైజేషన్ చేయించుకోవాలి. వాటిని కస్టమైజేషన్ అంటారు. ఓకే, లేని ఫీచర్స్ ని యాడ్ చేయడం. ఓకే, యా, సో అది ఓకేనా? డన్. అది ఒకసారి చూసుకోండి నీట్ గా. డన్. మైలేజ్ టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్. యా, ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? యా, వెరీ గుడ్ గైస్, డన్. సో లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఆ వచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేసి
మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే? ఎవరైనా చెప్తారా అండి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అనేసి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్? మీకు రా ఎంతవరకు తెలుసు? మెటీరియల్ తీసుకొని రా రా మెటీరియల్ మెటీరియల్ తీసుకొని ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారు సార్. రా మెటీరియల్ తీసుకొని ఒక ప్రొడక్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఇంకా వెరీ గుడ్. సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం, ఇది ప్రాసెస్. వీటిని ఏ విధంగా చేయాలి, టాలీ ప్రైమ్ 6.0 అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఎక్కడైనా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీరు వర్క్ చేసినట్లయితే అలాంటి కంపెనీలో మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఒకవేళ మీరు రా మెటీరియల్ పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో ఏ విధంగా మీరు దాన్ని ఎప్పటికప్పుడు డేటాని మీరు ఏ విధంగా ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్స్ చేయడం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, మా మ్యూట్ లో పెట్టుకోండి. అవుటర్స్ ఎవరైనా అవుట్ సైడ్ ఉంటే కదా. యా, అందే మ్యూట్ లో పెట్టల కంపెనీ క్రియేట్ చేయండి. వినబడతా ఉంది వాళ్ళకి. చెప్పినా అదే అవుట్ సైడ్స్ ఎవరైనా ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ ఆన్ చేయకండి. యా, ఇక్కడ చూడండి, ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ క్లాత్, బటన్స్, థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ ఫుల్ ఆఫ్సెట్. 1300 నెంబర్స్ 39 నెంబర్స్ తయారు చేయాలనుకున్నారు. ఇక్కడ రా మెటీరియల్ మీరు ఎంతైతే పర్చేజ్ చేశారో డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత వీటిని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చారు. ఫినిష్డ్ గూడ్స్ గా మార్చిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత జిఎస్టీ ఇవన్నీ మనకు నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఇంకా క్రియేట్ లోకి వెళ్ళండి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు రీడిఫైన్డ్ గా ఉంటాయి. వాటికి సంబంధించి లెడ్జెస్ ని మీరు క్రియేషన్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ తీసుకోండి, సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్. ఇవన్నీ మీరు నేను చెప్పకముందే కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్ క్రియేషన్ ముందే చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఇన్వెంటరీ ఎలా చేయాలో మీకు తెలుసు. ఎంట్రీస్ పాస్ చేయకుండా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ ఐటమ్ క్రియేషన్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇండియన్ గార్మెంట్స్. సన్డ్రీ క్రియేటర్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ క్రియేటర్స్. నీరజ ట్రేడర్స్, సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్,
కంట్రోల్ ఏ, కిషోర్ క్లాస్ రూమ్, తండ్రి డెప్టార్స్, కంట్రోల్ ఏ. ఇవి లెడ్జెస్ అండి. మీకు ఎలా చేయాలో ఆల్రెడీ తెలుసు. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్. దీంట్లో స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా లేవా చెప్పండి ఎవరైనా. సో డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. నాట్ ఓన్లీ వన్ సప్లయర్ దగ్గర కొనలేదు అన్ని. ఒకరి దగ్గర క్లాస్ కొన్నాం, ఒకరి దగ్గర బటన్స్ కొన్నాం, ఒకరి దగ్గర థ్రెడ్స్ కొన్నాం, ఒకరి దగ్గర సర్ఫ్స్ కొన్నాం. కాబట్టి సప్లయర్స్ అందరూ వేరు. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయా లేవా చూపండి చూద్దాం. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయమ్మా లేవా? చూపండి మా గ్రూప్స్ ఉన్నాయా లేవా ఇక్కడ ఈ ప్రాబ్లం లో? గ్రూప్స్ లేవు సార్. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇక్కడ ఐటమ్స్ చూసినప్పుడు మీ గ్రూప్స్ ఉన్నాయా లేవా? అక్కడ లేవు. బట్ మనం చేసుకోవచ్చు. మన అకౌంట్స్ బాగా ఉండాలి, మనకు అర్థం అవ్వాలి అంటే చేసుకోవచ్చు. క్లాత్స్ అనేది గ్రూప్ చేయొచ్చు, బటన్స్ అనేది గ్రూప్ చేయొచ్చు, థ్రెడ్స్ అనేది ఒక గ్రూప్ చేయొచ్చు, అనేది ఒక గ్రూప్ చేయొచ్చు. ఇక్కడ లేవు బట్ నేను చేసుకున్నా. బాగా నాకు స్టాక్ సమ్మరీ చూసినప్పుడు నీట్ గా కనిపించాలి, బట్ నాకు కావాలని నేను చేసుకున్నాను. తప్పేముంది? నెక్స్ట్ యూనిట్స్. యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. అంతే కదండి. క్లాస్ మీటర్స్ లోనే కొలుస్తారు. డీజెడ్, డజన్స్, పీసీ, పీసెస్, ఎన్ఓఎస్, నంబర్స్. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా ఎలా చేయాలో. నెక్స్ట్ ఏముంది? స్టాక్ ఐటమ్. ఓకే, సో ఫస్ట్ ఐటమ్ లెనిన్ క్లాత్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్లాత్స్. కేటగిరీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇది ఆప్షన్ మనకు మధ్యలో అవసరమా? డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. F12కి వెళ్ళి నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఇక్కడ మీటర్స్ ఎంటీ. నెక్స్ట్ డెనిమ్ క్లాత్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్లాత్స్, మీటర్స్. నెక్స్ట్ పీర్ల్ బటన్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. బటన్స్ ఎలా? డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. బటన్స్ డజన్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. థ్రెడ్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? పీసెస్. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. థ్రెడ్స్, పీసెస్, కాలర్ మెటీరియల్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. పీసెస్ ప్రైమరీ, ఇది గ్రూప్ ఏం లేదు. నెక్స్ట్ హాఫ్ షర్ట్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. షర్ట్స్ నెంబర్స్. ఫుల్ షర్ట్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. షర్ట్స్ నెంబర్స్. ఈ విధంగా మీరు ఐటమ్స్ కూడా ఎలా క్రియేషన్ చేయాలో మీకు తెలుసు. ఎస్కేప్. ఇప్పుడు ఓచెస్ లైక్ రండి. ఫస్ట్ ఏముంది? రెసిప్ట్. క్యాపిటల్. అమౌంట్ ఎంత? 25 lakhs. క్యాష్. నెక్స్ట్ పర్చేజ్. ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం? ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఏ,
కంట్రోల్ ఏ పర్చేజ్. లెనిన్ క్లాత్ ఇంతే స్పీడ్గా చేయాలి మీరు వర్క్ చేసేవాళ్ళు రియల్ టైంలో. 350. లెనిన్ క్లాత్ 4,250. టోటల్గా 22,25,000కి 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్ కీర్లు బటన్స్ 2,015. మెటల్ బటన్స్ 1,340. 1,52,000కి 1,52,000కి మన బిజినెస్ ఓకే గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ ని పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ థ్రెడ్స్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది? నీరజ ట్రేడర్స్. సిల్క్ థ్రెడ్స్ 2,000 పీసెస్ 15 రూపీస్. కాటన్ థ్రెడ్స్ 1,500 20. 60,000కి థ్రెడ్ పర్చేజ్ చేస్తారు. నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ కే పర్చేజ్ చేశారు. కాలర్ మెటీరియల్ 2,030. ఇలా అండి కాలర్ మెటీరియల్. ఈ విధంగా మనము ఒక ఫుల్ షర్ట్ హాఫ్ షర్ట్స్ తయారు చేయాలంటే ఆ ఫుల్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్ తయారు చేయడానికి గల రా మెటీరియల్ ఏదైతే అవసరం ఉందో ఆ రా మెటీరియల్ ని గెలాక్సీ అండ్ ఇండియన్ గార్మెంట్స్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, నీరజ ట్రేడర్స్ నుంచి రా మెటీరియల్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రా మెటీరియల్ ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్ 1,300 నెంబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్ 1,300 నెంబర్స్ ని మనం ఏం చేయాలి? పర్చేజ్ అనేది చేసిన తర్వాత వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? క్రియేట్ లోకి వెళ్ళాలి, వోచర్ టైప్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, వీళ్ళని ఈ విధంగా ఒక వోచర్ టైప్ ని క్రియేషన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు వోచర్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అదర్ వోచర్స్ లోకి వెళ్ళాలి. అదర్ వోచర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్ట్ ప్లస్ F7 మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫార్మాట్ ఇలా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ హాఫ్ షర్ట్స్ 1,300 నెంబర్స్. ఓకే, 1,300 నెంబర్స్ హాఫ్ షర్ట్స్ తయారవ్వాలంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ నుంచి ఎంత స్టాక్ ఉపయోగించాలి అనేది ఇక్కడ చూస్తాం. డెనిమ్ క్లాత్ 2,600. రేటు ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేటు పడిపోతుంది. ఇర్లు బటన్స్ 867. కాటన్ థ్రెడ్స్ 1,300 పీసెస్. కలర్ మెటీరియల్ 1,300 పీసెస్. ఇలా మనం ఉపయోగిస్తాం. ఈ తయారు చేసేటప్పుడు బిజినెస్ లో కొన్ని వేజెస్ అదర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి అన్నమాట. అవి ఇలా 39,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఈ విధంగా మనం ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తాం. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్. ఇప్పుడు హాఫ్ షర్ట్స్ 39 నెంబర్ జనరేట్ అయినాయి. ఇప్పుడు ఫుల్ షర్ట్స్ తయారు చేస్తాం. అప్పుడు రా మెటీరియల్ ఎంత ఉపయోగించాలి? లెనిన్ కాదు T250.
మెటల్ బటన్స్ 1300 numbers. Silk threads 1300 numbers. Collar material 1300 numbers. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పగలరా ఎవరైనా? ఎందుకు నెగిటివ్ స్టాక్ వస్తుంది ఇక్కడ? ఎనీవన్? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? కాలర్ మెటీరియల్. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్? ఎందుకు వస్తుందా? మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది సార్. వెరీ గుడ్. మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది అంటే తక్కువ ఉన్నా కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం, అందుకోసం అది నెగిటివ్ స్టాక్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర స్టాక్ ఎక్కువగా ఉంటుందో యాడ్ అవుతుందో అప్పుడు అది పాజిటివ్ స్టాక్ గా మారుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. F8 క్లాస్ ఫుల్ సర్స్ స్టాక్ జనరేట్ అయింది 800, 1500, టోటల్ గా 18 lakhs కి మనం కిషోర్ క్లాస్ షోరూమ్ కి సేల్ చేసింది. నెక్స్ట్ క్యాష్ కి సేల్ చేస్తుంది. ఫుల్ 500, 1400, ఆఫ్సెట్స్ 700, 900, 13,30,000 కి మనం సేల్ చేస్తాం. ఇలా అంటే ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి వాటిని మార్కెట్ లో ఎలా సేల్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఎస్కేప్ ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనపడతాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పెండర్ 11,23,650, 11,23,650. Escape stock summary alt plus F1 expand, F12 configure, show goods in versus, show goods out versus. Inwards అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. కంప్లీట్ అయిన స్టాక్ కనిపించదు. తర్వాత డాష్బోర్డ్, డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్. సో తర్వాత స్టాటిస్టిక్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ 2 ట్రాన్సాక్షన్ జరిగాయి, పర్చేజ్ 4 ట్రాన్సాక్షన్ జరిగాయి, రిసిప్ట్ 1, సేల్స్ 2. తర్వాత లెడ్జర్స్ ఏమున్నాయి, స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి, ఓచర్ టైప్స్ ఏమున్నాయి, యూనిట్స్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఉన్నాయి. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ వెరీ, మీకు ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. స్టాక్ గ్రాఫ్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇలా ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఏమంటారు? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఎందుకు సార్ క్రియేట్ చేస్తారు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్? ఇప్పుడు ఒక కంపెనీ యొక్క
మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? రా మెటీరియల్ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఉమ్. నీ పని ఏంటి? నీ వర్క్ ఏంటి? ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో అమ్మడం, క్రియేట్ చేసి అమ్మడం. క్రియేట్ అవును చేసి సార్. అమ్మాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? అసలు ఏం ప్రోడక్ట్ నువ్వు సేల్ చేస్తున్నావు మార్కెట్ లో? అసలు ఇప్పుడు నా పని ఏంటి? ట్రైనింగ్ ఇవ్వటం. ఎందుకు Training. ఇస్తున్నావు అవసరం అంటే దానికి రీజన్ ఏముంది? అంటే మీరు బాగా చెప్తే మాకు వస్తుంది. రీజన్ అసలు నేను ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలి? దాని రీజన్ ఏంటి? ఏ దానికి ఇస్తున్నాను ట్రైనింగ్ అనేది? ఏ దానికి ఇస్తున్నాను మీకు? అంటే మేము అదే జాబ్ కి ప్రాపర్ గా టాలీలో మీనింగ్ జాబ్ ఏంటి? చేయడానికి. మీనింగ్ ఏంటి? ఫైనల్ గా జాబ్. ఒక జాబ్ కు కావాల్సిన ఇన్ఫర్మేషనే ట్రైనింగ్. ట్రైనింగ్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఒక మనిషి ఒక ప్రోడక్ట్ ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని క్రియేట్ చేయడమే మ్యానుఫ్యాక్చరింగ్. అవును సార్. మొబైల్ నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? మొబైల్ అంటే అది ఎనీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకోవడం కోసం ఫోన్ మొబైల్ అదే మొబైల్ అనేది ఎందుకు తయారు చేస్తారు? ఒక మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది? షర్ట్ నువ్వు వేసుకుంటున్న షర్ట్ ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి? దాన్ని ఏం ఉపయోగం దాని ద్వారా? ఆ ఒక మనిషి లుక్ లైక్ గా తయారు చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? దాని ఉపయోగపడుతుంది. పర్పస్ ఉపయోగిస్తుంది. ఎస్. ఒక పెన్ను ఎందుకు తయారు చేస్తారు? రాయడానికి. అలా పర్టికులర్ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది అంటే ఏదో ఒక యూజ్ దాని ద్వారా ఉంటది అనేదే మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మాన్యువల్ అంటే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు కదా సార్. సెకండ్ మెటీరియల్ లో బిల్ ఆఫ్ మెటీరియల్ ఆటోమేటిక్ వస్తుంది. ఫస్ట్ మెటీరియల్ లో ఒక ఎస్టిమేషన్ ఒక మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయడం అనేది దాని పర్పస్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. మనకు ఇంత క్వాంటిటీ కావాలి, ఇంత యూజ్ అవుతుందని ఒక ఎస్టిమేషన్ లేకుండా ఫస్ట్ తయారు చేయడం. ఓకే, మాన్యువల్ గా ఇంత అవుతుందా అనేది. ఇప్పుడు ఒక బల్బు తయారు చేయడం, ఒక బల్బు కనిపెట్టడానికి 999 సార్లు ఫైల్ అయినాడు. ఎందుకైనాడు? దానికి ఎంత పవర్ ఉండాలి, దాని కెపాసిటీ ఎంత అనేది తెలియదు. ముందు తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి కరెంట్ ఎక్కువ పాస్ అవుతానది, ఒక్కొక్కసారి కరెంట్ తక్కువ పాస్ అవుతానది, బల్బు వెళ్ళిపోతానంది. ఎప్పుడైతే కరెక్ట్ గా ఇవ్వడం తెలుసుకున్నాడో అప్పుడు బల్బు నిలబడడం స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఏ దానికి ఎంత ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తే అది స్టాండర్డ్ గా ఉంటుంది అనేది తెలియాలంటే ఫస్ట్ చాలా సార్లు మన దగ్గర రా మెటీరియల్ అనేది ఖర్చు అయిపోతా ఉంటుంది, వేస్ట్ అయిపోతా ఉంటుంది. తెలియదు ప్రాపర్ గా స్టార్టింగ్ లో ఒక ప్రోడక్ట్ కి ఇంత అవుతుంది అనేసి. అలా తెలియనప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, కొంచెం తక్కువ కూడా ఖర్చు అవుతుంది. తెలిసేంత వరకు ఒక ప్రాపర్ లిమిట్, ఒక లిమిట్ బడ్జెట్ తెలిసేంత వరకు మనకి మాన్యువల్ అనేది యూజ్ చేస్తారు.